Hey everyone, welcome to Lead Code Series Problem 3 and question number 136. And ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే find the single number. Find the single number అంటే given a non-empty array of integers nums అనే non-empty array ఇచ్చారు. So every element appear twice except for one. Find that single one. You must implement a solution with a linear runtime complexity and use only constant extra space. So ఆ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ప్రతి ఎలిమెంట్ ట్వైస్ వస్తుంది, ఒక ఎలిమెంట్ మాత్రం ట్వైస్ రాదు. ఇందులో 1 రాలేదు కాబట్టి 1 ప్రింట్ అయింది, ఇందులో ట్వైస్ 4 రాలేదు కాబట్టి 4 ప్రింట్ అయింది. సో లైక్ జనరల్గా ఐడియా ఏంటంటే ఇఫ్ యూ సీ ఎగ్జార్లో ఏంటి, లైక్ విల్ కమెంట్ ఇట్ ఎగ్జార్లో ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు 0 1 ఏమవుతుంది, ఎగ్జార్లో 1 అయింది అంతే కదా. సో అండ్ ఆల్సో ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఉన్నాయనుకో ఎగ్జార్ 0 అయిపోద్ది, 100 ఎగ్జార్ 100 అనుకో. సేమ్ నెంబర్స్ ఉంటే ఎగ్జార్ 0 అంటే లైక్ 1 1 ఎగ్జార్ ఈజ్ ఆల్వేస్ 0 అండ్ 0 0 ఎగ్జార్ ఈజ్ ఆల్వేస్ 0, రైట్. సో ఇక్కడ మనకు ఐడియా వస్తుంది, లైక్ ఇఫ్ వీ యూజ్ ఎగ్జార్ ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పుడు 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్స్ని ఎగ్జార్ చేస్తే ఇది 0 అయిపోద్ది. 0 ఎగ్జార్ 1 ఈజ్ 1 అంతే కదా. అండ్ ఇక్కడ 1 2 టైమ్స్ ఉంది, 1 2 టైమ్స్ ఎగ్జార్ చేస్తే 0 అయిపోద్ది, 2 టైమ్స్ ఎగ్జార్ చేస్తే 0 అయిపోద్ది. 0 ఎగ్జార్ 0 ఈజ్ 0 అండ్ 0 ఎగ్జార్ 4 ఈజ్ 4. సో మనకు అప్రోచ్ అర్థమైపోయింది. సో ఎగ్జార్ వాడేస్తే మేబీ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ అవర్ సొల్యూషన్. సో లెట్స్ టేక్ ద వాల్యూ ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక 0 పెట్టుకుందాం. ఫర్ int I equals to 0, I is less than nums dot length I plus plus. మొత్తం లూప్ అవుదాం, లూప్ అయ్యి మొత్తాన్ని ఎగ్జార్ చేసేద్దాం. ఏదో ఒక ఎలిమెంట్ 1 టైం ఉంటుంది కాబట్టి ఆ ఎలిమెంట్ మనకు వాల్యూలో మిగిలిపోద్ది. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎగ్జార్ nums of I అండ్ రిటర్న్ వాల్యూ. గాట్ ఇట్. సో మనకు వాల్యూలో ఏ వాల్యూ అయితే సింగిల్ టైం ఉందో ఆ వాల్యూ అనేది వస్తుంది. సో దాన్ని వీఆర్ ప్రింటింగ్. అండ్ లెట్స్ సీ, రన్ చేసి చూద్దాం. అండ్ యా యాక్సెప్టెడ్ అండ్ సబ్మిటెడ్.